Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adhika Vinaya University, Rajahmundry. Now we are discussing about the third year 6th semester syllabus, cluster paper, A2. A2 cluster paper, ethnobotany paper. In that second unit topics, we are now discussing that topics. We are already discussed in last classes role of ethnobotany in modern medicine. Role of ethnobotany in modern medicine. In that category, Rauwolfia serpentina plant and Trichopus geylanica. ఈ టూ ప్లాంట్స్ గురించి దిస్ ఇస్ ద రావుల్పియా సర్పెంటైనా, సెకండ్ వన్ ఇస్ ద ట్రైకోపస్ జైలానికస్ ఆరోగ్య పంచ. ఈ టూ ప్లాంట్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద రిమైనింగ్ టూ ప్లాంట్స్. నెక్స్ట్ ఆర్టిమిసియా అన్యువా అండ్ వితోనియా సోమ్నిఫెరా, అశ్వగంధ అని పిలుస్తాం దీన్ని. ఈ టూ ప్లాంట్స్ గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆర్టిమిసియా అన్యువా మీకు కొంచెం ఆర్టిమిసియా వల్గారిస్ అనేటటువంటిది మన సరౌండింగ్లో ఉంటుంది. మార్చిపత్రి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. దానిలాగే ఉంటుంది, కాకపోతే ఈ స్పీసీస్ నేమ్ వచ్చేటప్పటికి అన్యువా, ఆర్టిమిసియా అన్యువా అని చెప్పేసి పిలుస్తాము. దీన్నే స్వీట్ వామ్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే మనకి స్వీట్నర్ కింద యూస్ చేస్తారనమాట దీన్ని. ఆర్టిమిసియా అన్యువాని స్వీట్నర్గా యూస్ చేస్తారు, అందువల్ల స్వీట్ వామ్ వుడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఆర్టిమిసియా అన్యువా బిలాంగ్స్ టు ద ఆస్ట్రేసి ఫ్యామిలీ. మన ఆస్ట్రేసి ఫ్యామిలీ ఉంది కదా, లార్జెస్ట్ ఫ్యామిలీ ఇన్ ద డైకాట్స్, ఆస్ట్రేసి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద స్వీట్ వామ్ వుడ్. ఇట్ ఈస్ అ నేటివ్ టు చైనా. అంటే ఇది పుట్టింది ఎక్కడ? చైనాలో పుట్టిందంట. టెంపరేట్ ఏషియా బట్ న్యాచురలైజ్డ్ ఇన్ మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ స్కాటర్డ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ అమెరికా, యూరోప్, సౌత్ అమెరికా. అంటే చైనాలో పుట్టినప్పటికీ కూడా మనకి కొన్ని ప్రాంతాల లోపల కనిపిస్తుంది. నార్త్ అమెరికాలోను, యూరోప్లోను, సౌత్ అమెరికా లోపల కూడా ఈ మొక్క దీని యొక్క ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయంట. డిస్క్రిప్షన్. It is an annual short day plant. Annual అంటే 1 year మాత్రమే ఉండేటటువంటిది. It is stem is erect, brownish or violet brown with strong aromatic smell. దీని లోపల aromatic కాంపౌండ్స్ అనేటటువంటి ఉండడం వల్ల అది మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. The leaves of Artemisia annua have 3 to 5 cm length and are divided by deep cuts to 2 or 3 small leaflets. అంటే ఒక లీఫ్ లాగా ఉండకుండా చిన్న చిన్నగా చీలినట్టుగా కనబడుతూ ఉంటుంది అన్నమాట మనకి. అంటే లీవ్స్ పొడవుగా అంటే మరీ ఎక్కువ పొడవు కాకుండా పొడవుగా ఉన్నప్పుడు కూడా 3 to 5 cm లెంత్లో ఉండి దానిలో ఉండే లీఫ్లెట్స్ చిన్న చిన్నగా కటింగ్స్ కలిగి ఉంటాయి. మీకు ఇక్కడ చూపించాను కదా, ఇదిగోండి. సింపుల్గా విడిగా చూపించాలంటే ఈ విధంగా చిన్న చిన్నగా కటింగ్స్ కలిగి ఉంటాయి అన్నమాట. మన తెలిసిన విషయమే కదా, మనకి ఆర్టిమిసియా వల్గారిస్ ఐడియా ఉండుంటే దీని గురించి అంత ఇదిగా అంటే కొంచెం అది లీఫ్లెట్స్ అనేటటువంటి కొంచెం పెద్దగా ఉంటాయి, ఇక్కడ సన్నగా ఉన్నాయి కొంచెం. దట్ ఈస్ ద వేరియేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని లోపల మనకి ఆర్టిమిసియా లోపల ద ఇంటెన్సివ్ aromatic scent ఆఫ్ ద లీవ్స్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్. aromatic కాంపౌండ్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా. లీవ్స్ హ్యావ్ ద punctative glands. కాలన్ లీవ్స్ ఆర్ ఓవెట్ ఆర్ ట్రయాంగులర్ ఓవెట్. అంటే పర్ఫెక్ట్గా షేప్ చెప్పలేము దీనికి. హెడ్ ఇన్ఫ్లోరసెన్స్
అంటే ఆస్ట్రేసి ఫ్యామిలీస్ అన్నాం కదా. మ్యాక్సిమం హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ గ్లోబోస్ ఇన్ ఏ బ్రాడ్ ప్రామినెంట్ విత్ పానిక్యులేటెడ్ అరేంజ్మెంట్ విచ్ షోయింగ్ మోడి అండ్ షార్ట్ పెడింకిల్. అంటే పెడిసిల్ అనేటటువంటిది చిన్నగా కనబడుతుంది. చిన్నగా అంటే మనకి దూరం నుంచి చూస్తే పెటల్స్ ఆర్ డార్క్ ఎల్లో కలర్. ఫ్రూట్ సిప్సెల్లా ఎలిప్సాయిడల్ ఓవెట్ షేప్. అంటే జస్ట్ దీని యొక్క డిస్క్రిప్షన్ ప్లాంట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడం కోసం మనకి ఇక్కడ ఎక్కువగా ఉపయోగించుకునేటటువంటి భాగం లీవ్స్ పార్టే. లీవ్స్నే యూస్ చేస్తూ ఉంటారు. అంటే హోల్ ప్లాంట్ని ఉపయోగించుకోవచ్చు. హోల్ ప్లాంట్ అంటే ఇంకేముంది, మోస్ట్ ఆఫ్ ద లీఫ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అంటే మీకు ఫ్లవర్స్ కూడా చూపిస్తాను. దిస్ ఇస్ ది బాల్ షేప్లో ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, ఎల్లో కలర్లో ఉంటాయని చెప్పేసి. ఫ్లవర్స్ అనేటటువంటివి షార్ట్ పెడిసిల్స్, పెటల్స్ డార్క్ ఎల్లో కలర్ అన్నాం కదా, అదిగోండి ఎల్లో కలర్ బాల్స్ మాదిరిగా హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్ అనేటటువంటిది ఉండడం జరిగిందనమాట. ఫ్లవర్కి ఉండేటటువంటి స్టాక్ కొంచెం చిన్నగా ఉంటుంది, మరీ అంత పొడవు కాదు. అలాగని షార్ట్ పెడిసిల్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. దిస్ ఇస్ ద ఇన్ఫ్లోరెసెన్స్ చూడొచ్చు. నెక్స్ట్ మనం ఇథనో మెడిసినల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇథనో పీపుల్స్ ఏ విధంగా యూజ్ చేశారు దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెస్ట్రన్ అండ్ చైనీస్ మెడిసిన్ టు ట్రీట్ ఫీవర్, హెడేక్, ఇన్ఫ్లమేషన్. అంటే తలనొప్పికి, జ్వరానికి, మంటకి, ఇలాంటి వాటికి, అంటే బాడీకి వచ్చేటటువంటి వేడి వల్ల మంట పుడుతూ ఉంటుంది కదా, అలాంటి వాటి కోసం యూజ్ చేసేవారంట. అంటే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్లో భాగంగా. ట్రైబల్స్ ఆర్ యూజ్డ్ ఏ డికాషన్ ఆఫ్ హోల్ ప్లాంట్. మొత్తం ప్లాంట్ని శుభ్రంగా వాటర్లో వేసి ఉడకబెట్టేసి డికాషన్ లాగా, అంటే మన టీ పొడి వేసి ఎలా డికాషన్ ప్రిపేర్ చేస్తామో అలాగే ఇక్కడ ప్లాంట్ వేసి ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ మలేరియా ఫీవర్. మలేరియా ఫీవర్ అంటే ఫీవర్ తగ్గించడానికి ఉపయోగించే వాళ్ళని చెప్పేసి అన్నాం కదా. మలేరియా ఫీవర్ మన పారాసైట్ వల్ల వచ్చేటటువంటి. లీవ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కాఫ్, కోల్డ్. అంటే ఫీవర్ని తగ్గించడమే కాకుండా జలుబు, దగ్గు అంటే కాఫ్ అండ్ కోల్డ్ని కూడా ప్రివెంట్ చేయడానికి ఈ లీవ్స్ అనేటటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట. డ్రై లీవ్స్ పౌడర్ ఈజ్ టేకెన్ టు ట్రీట్ డయేరియా. అంటే వాంతులు, విరేచనాలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, అలాంటి దానికి కూడా వెట్ లీవ్స్ కాకుండా డ్రై లీవ్స్ని పౌడర్ కింద చేసి దాన్ని ట్రీట్మెంట్లో ఉపయోగించుకోవచ్చు అంట. అంటే వీళ్ళు ట్రైబల్ పీపుల్స్ ఆ రకంగా ఉపయోగించుకునేవారు అనమాట. అఫ్సాంటిన్ ఆయిల్ యూజ్డ్ ఇన్ ద లోకల్ పర్ఫ్యూమ్స్ డ్యూ టు ఇట్స్ ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్. అంటే దీంట్లో ఆరోమేటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా, అందువలన బాడీ స్ప్రేయర్ లాగా అంటే మంచి స్మెల్ వస్తుంది కాబట్టి దట్ కెన్ యూజ్డ్ యాజ్ ద పర్ఫ్యూమ్స్ తయారీ లోపల. అంటే వాళ్ళు ఆ లీవ్స్ని పర్ఫ్యూమ్స్ కింద యూజ్ చేసేవారనమాట. అంటే అందులో ఆరోమేటిక్ ఆయిల్ ఉంది కదా, అందువల్ల. ఇట్స్ డ్రై లీఫ్ పౌడర్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ టు ట్రీట్ ఇంటరప్టింగ్ మలేరియా అండ్ అబౌటింగ్ జాండిస్. అంటే మన వాళ్ళు కామెర్లు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మలేరియా అలాగే జాండిస్ అనేటటువంటి మెడిసిన్స్ కోసం, అంటే వాళ్ళకు వచ్చేటటువంటి ఆ డిసీజెస్ కోసం ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసేవారనేసి. ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మోడర్న్ మెడిసిన్. అంటే మోడర్న్ మెడిసిన్ లోపల దీన్ని ఏ విధంగా ఉపయోగించారు. దీన్ని ఏంటంటే ద యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఆర్టెమిసిన్
ఆర్టిమిసినిన్ అనేటటువంటి కాంపౌండ్ ఇందులో ఉందంట. ఆర్టిమిసినిన్ అనేటటువంటి వాజ్ ఐసోలేటెడ్ అండ్ ఇట్స్ కెమికల్ స్ట్రక్చర్ డిస్క్రైబ్డ్. అంటే దాన్ని సపరేట్ చేసి ఆర్టిమిసినిన్ అనేటటువంటి కాంపౌండ్ని ప్లాంట్ నుంచి సపరేట్ చేసి దాని యొక్క కెమికల్ స్ట్రక్చర్ని కనుక్కోవడం జరిగింది. ఆర్టిమిసి ఎన్యువా పొజెసెస్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ హై ఫినోలిక్ కాంపౌండ్స్ విచ్ రిజల్ట్ ఇన్ హై యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ. అంటే ఫినాలిక్ కాంపౌండ్స్ను ప్రొడ్యూస్ చేసేటటువంటి లక్షణం ఉందంట దీనికి, ఆర్టిమిసినిన్ అనేటటువంటి కాంపౌండ్కి. అందువలన దీనికి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ. యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీలో ఉండేటటువంటి ఫ్రీ రాడికల్స్ ఉంటాయి కదా, వాటిని ప్రివెంట్ చేసేటటువంటి క్యారెక్టర్, హైలీ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉన్నటువంటి కాంపౌండ్ అన్నమాట ఆర్టిమిసినిన్ అనేటటువంటి. 5 మేజర్ గ్రూప్స్: coumarins, flavones, flavonoid, phenolic acids and miscellaneous and other different compounds are present in this plant. అంటే ఈ మొక్కలో ఉండేటటువంటి కాంపౌండ్స్ ఏమేమి ఉన్నాయని ఇంకా రీసెర్చ్ చేసినప్పుడు కౌమరిన్స్ ఉన్నాయని, ఫ్లావోన్స్ ఉన్నాయని, ఫ్లావనాయిడ్స్ ఉన్నాయని, ఫినోలిక్ యాసిడ్స్ ఉన్నాయని చెప్పేసి వీటి గురించి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. It show beneficial effect that there is a cardiovascular disease, cancer, parasitic disease. Parasitic disease means such as the malaria. అంటే ఈ ఆర్టిమిసిన్ అనేటటువంటి ఈ కాంపౌండ్ కార్డియోవాస్కులర్ అంటే హృదయ కండరాలు అని చెప్పేసి అంటాం కదా, మన హృదయం చుట్టూ అంటే హార్ట్ చుట్టూ ఉండేటటువంటి మజిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అంటే వాటికి వచ్చేటటువంటి డిసీజెస్ని కంట్రోల్ చేస్తుందంట. కార్డియోవాస్కులర్ డిసీజెస్ని అంటే హార్ట్కి సంబంధించినటువంటి డిసీజెస్ని ప్రివెంట్ చేయడానికి, అలాగే క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఈ ఆర్టిమిసినిన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పారాసైటిక్ డిసీజెస్ మనకు తెలిసిందే కదా, మలేరియా ప్లాస్మోడియం వల్ల వస్తుందని చెప్పేసి, అంటే వీటన్నిటికీ కూడా మనకి ఆర్టిమిసినిన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. Artemisinin has shown anti-malarial compound and no significant side effects. అంటే ఈ ఆర్టిమిసినిన్ అనేటటువంటి కాంపౌండ్ని యూజ్ చేయడం వల్ల మలేరియా తగ్గడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి ఏమీ ఉండవు అన్నమాట. అంటే ఆర్టిమిసి అని ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి ప్రొడక్టే కదా, అందువలన నో సైడ్ ఎఫెక్ట్స్. ఆర్టిమిసినిన్ లిమిట్స్ parasite growth and may also help to limit build-up of resistance. అంటే ఏంటి, ఈ ఆర్టిమిసినిన్ ఏం చేస్తుంది, మనకి మలేరియా దట్ ఈస్ కాజ్డ్ బై ద ప్లాస్మోడియం, దానివల్ల మనకి మలేరియా అనేటటువంటి డిసీజ్ వస్తుంది. అంటే ఈ ప్లాస్మోడియం అనేటటువంటిది గ్రో అప్ అవ్వకుండా దాని యొక్క గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది. దాని యొక్క గ్రోత్ని కంట్రోల్ చేస్తూ మన బాడీ యొక్క రెసిస్టెంట్ పవర్ని బిల్డప్ చేస్తుందంట ఆర్టిమిసినిన్ అనేటటువంటి ఈ కాంపౌండ్. అందువలన ఇది మనకి యాంటీ మలేరియల్ కాంపౌండ్ లాగా చెప్పుకోవడానికి కారణం. దీన్ని WHO ఆల్సో రికమెండెడ్ ఆర్టిమిసినిన్ బేస్డ్ థెరపీస్ టు రెడ్యూస్ మలేరియా. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది, అంటే మనకి WHO అనేటటువంటి ఒకటి ఉంది, అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వీళ్ళు కూడా రికమెండ్ చేశారంట. అంటే ఏంటి, ఆర్టిమిసినిన్ని మనకి మలేరియా అంటే మలేరియా కోసం చేసేటటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, దానిలో దీన్ని ఉపయోగించండి అని చెప్పేసి, అంటే దట్ కెన్ రెడ్యూసెస్ ద మలేరియా అని చెప్పేసి. నెక్స్ట్ బాకుని అంటే 2001లో మెన్షన్ చేశాడంటే ఏమని, దట్ ఆర్టిమిసియా కాంపౌండ్ ఎగ్జిబిట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ పారాసైటిక్ యాక్టివిటీస్. అంటే మనకి
ఆరోగ్య పంచలోనే ఉన్నాయి అనుకున్నాం, అంతకంటే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మన పొట్టలో లేదా బాడీస్లో వచ్చేటటువంటి సమ్ ఆఫ్ ఏమంటాం, మంట అంటారు కదా, ఇన్ఫ్లేమ్ అంటాం, దాన్ని కంట్రోల్ చేయడానికి, అలాగే వైరల్ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందంట, బ్యాక్టీరియల్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుందంట, పారాసైట్స్ యాక్టివిటీ అంటే మనకు మలేరియాలో పారాసైట్స్ ఉన్నాయి కదా, డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్, అలాగే సమ్ ఆఫ్ పారాసైట్స్ అంటే వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉందని చెప్పేసి బకుని అనే అతను మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్రిపో ఆర్టిజ్ అంటే వీళ్ళు 2012 లోపల ఒక రిపోర్ట్ ఇచ్చారు. రీసెంట్ స్టడీస్ షో ఏ ఆర్టిమిసియా ఎన్యువా ప్రొడ్యూసెస్ బయోయాక్టివ్ metabolites possessing number of pharmacological properties including patent anti-cancer activity. అంటే ఏంటి ఇక్కడ అంటే మనకి యాంటీ మలేరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ కారంగానే కాకుండా దట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద బయోయాక్టివ్ మెటబలైట్స్, బయోయాక్టివ్గా ఉండేటటువంటి మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది. అందువలన మనకి యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ కలిగి ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేశారంట 2012 స్టడీస్ లోపల. ఆర్టిమిసిన్కి అదే ఆర్టిమిసియా ఎన్యువా అనేటటువంటి ప్లాంట్కి యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ కూడా ఉంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఎన్పి సింగ్ in a 2011 లోపల studies that the leaf extract has potent antioxidant activities, cytotoxicity towards leukemia cells. Its tea can help the people to overcome with leukemia. అంటే ఏంటి, మనకి క్రిపో ఆర్టిజ్ వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ అన్నాం. లుకేమియా ఈజ్ ద వన్ క్యాన్సర్ అంటే వైట్ బ్లడ్ సెల్స్కి వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి డిసీజ్ అని చెప్పుకోవాలి. అలాన్ని తగ్గించడం కోసం ఏంటంట, ఈ ఆర్టిమిసియా యాన్యువల్ లీవ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం డికాషన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే మనం టీ ఎలాగా తాగుతాము అంటే బ్లాక్ టీ తాగుతాం కదా, అంటే టీ పొడి వేసేసి వాటర్ని బాయిల్ చేసేసి అది తాగుతాం కదా, అదే రకంగా ఇక్కడ ఆర్టిమిసియా ఎన్యువా ప్లాంట్ని కూడా మనం బాయిల్ చేసేసి టీ కింద తీసుకున్నట్లయితే దట్ కెన్ ప్రివెంటెడ్ ద ల్యూకేమియా అంటే ఓవర్కమ్ విత్ ల్యూకేమియా నుంచి తప్పించుకోవడానికి చాయిస్ ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని ఎన్పి సింగ్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ఇప్పుడు దీనికి అంటే మన వాళ్ళు దీన్ని స్వీట్నర్గా కొంచెం కూడా యూస్ చేస్తారు. ఆర్టిమిసియా ఎన్యువాని చూడడానికి చాలా సింపుల్గా చిన్నగా ఉన్నటువంటి ప్లాంట్, కానీ నెంబర్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ అంటే మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క సైంటిస్టు ఒక్కో దాన్ని ఐడెంటిఫై చేశారు. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఫస్ట్ నుంచి కానీస్ పీపుల్ అయితే ఫీవరు, హెడేక్, కాఫ్ ఇలాగా వాటిని ప్రివెంట్ చేయడానికి మాత్రమే యూస్ చేశారు. అంటే వాళ్ళకి అంతకు మించి తెలియదు కాబట్టి బాడీలో ఉండేటటువంటి వేడిని, జలుబుని ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ పెర్ఫ్యూమ్స్ కింద యూస్ చేసుకున్నారు. తర్వాత అందులో ఉన్నటువంటి డ్రగ్ ఏంటో ఐడెంటిఫై చేసి ఇప్పుడున్నటువంటి మోడర్న్ మెడిసిన్ లోపల ఆర్టిమిసినిన్ అనేటటువంటి కాంపౌండ్ ఉంది, దట్ కెన్ యాక్ట్స్ యాజ్ ద యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు దట్ కెన్ అండర్గో ద కార్డియోవాస్కులర్ డిసీజెస్ ప్రివెన్షన్ కోసం, క్యాన్సర్ ట్రీట్మెంట్కి, పారాసైటిక్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే పారాసైటిక్ డిసీజెస్ని ఎలా కంట్రోల్ చేస్తుందంటే పారాసైటిక్ ఆర్గానిజమ్స్ ఆర్ నాట్
increase their number, and it means limits the parasitic growth and help to build up of resistant, అంటే దాని యొక్క రెసిస్టెంట్ పవర్ దానికి తగ్గిపోయి మనకి రెసిస్టెంట్ పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మలేరియా ట్రీట్మెంట్ కోసం మనం ఆర్టిమిసి యాన్యువా ప్లాంట్ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద నెంబర్ ఆఫ్ సైన్సిస్ట్ రీసెర్చ్ చేసి ఒక్కొక్కరు ఒక విషయాన్ని మెన్షన్ చేశారు. అందులో ఒక అతను బకుని అనే అతను ఒక విషయం చెప్పాడు. ఏంటంటే అది ఆర్టిమిసి యాన్యువా ప్లాంట్ లోపల మనకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద వర్కౌట్ చేస్తుందని, యాంటీ వైరల్ యాక్టివిటీ ఉందని, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పేసి. అలాగే క్రిపో ఆర్టిస్ వాళ్ళు ఏం చెప్పారంటే యాంటీ క్యాన్సర్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి, అంటే యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ. దానికి ప్రూఫ్ కోసం ఎన్పి సింగ్ వాళ్ళు, అంటే మనం ఆర్టిమిసి యాన్యువా ప్లాంట్ని డికాషన్ రూపంలో తీసుకుంటే మన బాడీలో ఉండేటటువంటి లుకేమియా అనేటటువంటి క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి, అంటే సెల్ లోపల ఉండేటటువంటి టాక్సిసిటీని క్లీనప్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద ఆర్టిమిసియా యాన్యువా. ఇంకొక మొక్క ఉంది కదా మనకి, వితోనియా సోమ్నిఫెరా అనేటటువంటి ఇంకో ఫోర్త్ ప్లాంట్. దీన్ని అశ్వగంధ అని పిలుస్తూ ఉంటాం. అది ఆర్టిమిసి యాన్యువానేమో స్వీట్ వామ్ అని చెప్పేసి పిలిచాం, అంటే స్వీట్నర్ కింద యూస్ చేయొచ్చు దాన్ని షుగర్ పేషెంట్స్ కోసం. అది ఇది ఫోర్త్ వన్, వితోనియా సోమ్నిఫెరా అశ్వగంధ. అంటే మనకి మీకు ఆయుర్వేదం మెడిసిన్స్ ఏమన్నా ఐడియా ఉండుంటే దాని లోపల దీన్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఆయుర్వేదం మెడిసిన్ లోపల అంటే ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నటువంటి మెడిసిన్ ఇది. మనకి త్రిఫల చూర్ణ అని చెప్పేసి ఏదో పేరు ఉంటుంది, దానికి ఉపయోగిస్తారు. సరే, మనం దీనిలోకి వెళ్దాం. వితోనియా సోమ్నిఫెరా ప్లాంట్ గురించి అంటే మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఇది సొల్నేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్క. ఇదిగోండి, ఇది వితోనియా సోమ్నిఫెరం. అంటే చూసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఇవి దానికి సంబంధించి రూట్స్, ఇదేమో ఫ్రూట్స్ పార్ట్, ఇదేమో లీవ్స్ అన్నమాట. ఇది హోల్ ప్లాంట్, ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మొక్క. వీటిని చూస్తుంటే ఈ కాయలను చూసినట్టయితే మనకి ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. వితోనియా సోమ్నిఫెరా ప్లాంట్ దట్ ఈస్ ద బిలాంగ్ టు ద సొలనేసి ఫ్యామిలీ. సొలనేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఇండియన్ జిన్సెంగ్ లేదా అశ్వగంధ, వింటర్ చెర్రీ అని చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఇట్ హ్యాస్ బీన్ ట్రెడిషనల్లీ యూజ్డ్ టు simultaneous treat various health conditions. The term ashwagandha means order of horse. It means the term ashwagandha means order of horse. అంటే ఒరిజినల్లీ ఫ్రమ్ ద హార్స్ లైక్ ఆర్డర్ ఆఫ్ ఇట్స్ రూట్స్. అంటే గుర్రం దగ్గర ఒక రకమైనటువంటి వాసన వస్తుంది, అలాంటి వాసనే దీని రూట్స్ దగ్గర వస్తుంది అన్నమాట. అంటే మనకి ఈ వితోనియా సోమ్నిఫెరమ్ ఉంది కదా, ఆ ప్లాంట్ యొక్క రూట్స్ దట్ కెన్ గివ్ టు ద, మనకి గుర్రం దగ్గర ఎలాంటైతే వాసన వస్తుందో ఆ వాసనను కూడుకున్నటువంటి స్మెల్ అనేటటువంటిది దీని రూట్స్ నుంచి వస్తుంది అన్నమాట. అందువల్ల అశ్వగంధ అని చెప్పేసి పిలవడానికి కారణం. ద టర్మ్ సోమ్నిఫెరా, దిస్ ఇస్ ద లాటిన్ వర్డ్. ఇట్ మీన్స్ స్లీప్ ఇండ్యూస్, అంటే నిద్ర వచ్చేలాగా చేసేటటువంటిది అని చెప్పేసి అర్థం. అంటే నేను నిద్రపోవడానికి కారణమయ్యేటటువంటిది అని మీనింగ్ వస్తుంది అన్నమాట. విచ్ ప్రాబబ్లీ రిఫర్స్ టు ఇట్స్ యూటిలిటీ టు ట్రీట్ anxiety అండ్ మెంటల్ డిస్టర్బెన్సెస్. అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా,
అలాంటి వాళ్ళకి ఈ సోమ్నిఫెరా అనేటటువంటి ప్లాంట్ని యూస్ చేస్తే వాళ్ళకి కంట్రోల్లో ఉంటారనమాట. అంటే దట్ కెన్ అండర్గో ద కామ్ డౌన్, సైలెంట్ అయిపోతారు. విథోనియా సోమ్నిఫెర్మమ్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ బట్ నాట్ కామన్ ఇన్ ఆల్ ప్రొవిన్సెస్. అంటే అందరూ ఉపయోగించడానికి ఉండదన్నమాట. అంటే స్లీప్ ఇండ్యూసెస్ ప్లాంట్ కదా, అంటే సైకలాజికల్ అంటే సమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ ప్లాంట్: ఇట్ ఈస్ ఎ స్మాల్ shrub 2 meters height. Almost the whole plant is covered with the short fine silver grey branched hairs. అంటే మొక్క అంతా కూడా ఒక సిల్వర్ కలర్లో ఉండేటటువంటి చిన్న హెయిర్స్ అనేటటువంటిది కవర్ చేసి ఉంటాయి అన్నమాట. 2 meters హైట్ ఉంటుంది ప్లాంట్ వచ్చేటప్పటికి. స్టెమ్స్ ఆర్ బ్రౌనిష్ అండ్ ప్రోస్టేట్ టు ఎరెక్ట్. అంటే కొన్నిటి లోపల కొంచెం పాకేటటువంటి విధానం, ప్రోస్టేట్ కండిషన్స్ నుంచి ఎరెక్ట్గా ఉండేటటువంటి, అంటే మనకి స్ట్రైట్గా ఎక్కువగా ఉంటుంది, ప్రోస్టేట్ తక్కువగా ఉంటుంది. లీవ్స్ ఆర్ సింపుల్ బ్రాడ్లీ ఓవేట్, 30 to 80 millimeter long, 20 to 50 millimeter broad in structure. Bisexual flowers, light yellow to yellow green in color. The fruit is orange red in color when ripe and enclosed by the enlarged calyx. Numerous seeds are very pale brown kidney shape. అంటే మనం మొక్కనైతే చూస్తే మీకు ఈ మొక్క మీద మనకి అంటే ఏముంటాయని చెప్పేసి అన్నాం, దట్ ఈస్ కవర్డ్ విత్ ద ఫైన్ సిల్వర్ గ్రే బ్రాంచ్డ్ హెయిర్స్. అందుకే మనకి కొంచెం తెల్లగా కనబడుతూ ఉంటుందన్నమాట ప్లాంట్ చూడడానికి. ఆ తెల్లదనం రావడానికి కారణం ఏంటంటే ఈ సిల్వర్ కలర్లో ఉండేటటువంటి గ్రే సిల్వర్ కలర్లో ఉండేటటువంటి హెయిర్స్ ఉండడం అనేటటువంటిది అన్నమాట. ఇక్కడ స్టెమ్ అనేటటువంటిది ఎరెక్ట్గా ఉండొచ్చు, ప్రోస్టేటిన్ కండిషన్లో ఉండేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. లీవ్స్ అనేటటువంటి చాలా సింపుల్గా ఉన్నాయి, ఓవెడ్ షేప్లో ఉంటాయి. ఫ్లవర్స్ వచ్చేటప్పుడు బైసెక్షువల్ ఫ్లవర్సే, ఎల్లో ఇన్ కలర్, మనకు చూడడానికి ఎల్లో కలర్లోనే కనబడుతున్నాయి కదా ఫ్లవర్స్, ఎల్లో ఇన్ గ్రీన్ కలర్. ఎర్లీ స్టేజ్లో గ్రీన్గా ఉంటే రాను రాను ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ద ఫ్రూట్స్ ఆర్ ఆరెంజ్ ఇన్ రెడ్ కలర్. ఇదిగోండి ఫ్రూట్స్ వచ్చేటప్పటికి ఆరెంజ్ రెడ్ ఇన్ కలర్, అంటే పండినప్పుడు మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. దీని చుట్టూ చూడండి, ఫ్రూట్ చుట్టూ కెలిక్స్ అనేటటువంటిది కవర్ అయ్యి ఉంది, అంటే ఒక పొర లాంటి లేయర్ ఉంది. మన సొల్లేస్ ఫ్యామిలీ మెంబర్ కదా, మనకు పచ్చిమిరపకాయకి కెలిక్స్ పార్ట్ ఎలా అతుక్కుని ఉంటుంది, అంటే మిర్చి చూస్తూ ఉంటాం కదా, మిరపకాయకి తొడిమే అతుక్కుని ఉంటుంది, వంకాయకి తొడిమే అలాగ అతుక్కుని ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్రూట్ పార్ట్కి కూడా కెలిక్స్ పార్ట్ అనేటటువంటిది టోటల్గా ఫ్రూట్ని ఎన్క్లోజ్ చేసి ఉంచుతుంది అన్నమాట. ఆఫ్టర్ రైపెనింగ్ దట్ కెన్ ఓపెన్ అవుట్. దిస్ ఈజ్ ద ప్లాంట్ డిస్క్రిప్షన్. నెక్స్ట్, ఇథనోమెడిసినల్ సిగ్నిఫికెన్స్. దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ మెడిసిన్ ఆఫ్ ఆఫ్రికా అండ్ ఏషియా. అంటే ఆఫ్రికాలోని ఏషియాలోని యూస్ చేస్తారంట. అది ట్రెడిషనల్ సాంప్రదాయమైనటువంటి ఒక మందుగా. ద లీవ్స్ ఆర్ యూజ్డ్ టు హీల్ ఓపెన్. అంటే మనకి ట్రెడిషనల్ అంటే ఏషియన్ ట్రైబల్ పీపుల్స్, ఆఫ్రికన్ ట్రైబల్ పీపుల్స్ బోత్ ఆర్ యూజ్డ్ దెమ్. The leaves are used to heal open as well as septic inflamed wounds. అంటే మనకి ఎక్కడైనా సరే దెబ్బ తగిలిన కొంచెం ఇదైనటువంటి తొక్క ఊడిపోయి సెప్టిక్ అవుతూ ఉంటుంది కదా, అలాంటి వూండ్స్ని తగ్గించడం కోసం. అలాగే ద పేస్ట్ ఆఫ్ ద లీవ్స్ ఈజ్ అప్లైడ్ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్. అంటే ఏంటి, ఇలాగా ఇన్ఫ్లేమ్డ్ వూండ్స్ ఉన్నాయనుకోండి, దాని మీద మనం ఈ లీవ్స్ని పేస్ట్ చేసి అప్లై చేయాలన్నమాట. ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే. ద లీఫ్ ఎక్స్ట్రాక్ట్ 1 cup 3 times a day ఈజ్ యూజ్డ్ టు స్టాప్ బ్లడ్ ఫ్లో ఫ్రమ్ యూటర్నస్ ఆఫ్టర్ డెలివరీ. అంటే
వీళ్ళు ట్రైబల్ పీపుల్స్ ఏ విధంగా యూస్ చేసేవారంట, ఈ లీఫ్ ఉంటుంది కదా, లీఫ్ జ్యూసు, దాన్నంట ఒక కప్పు రోజుకు 3 సార్లు, అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 కప్స్ తీసుకుంటే ఆఫ్టర్ డెలివరీ, అంటే డెలివరీ అయిన తర్వాత, బేబీస్ పుట్టేసిన తర్వాత యూటర్నస్ నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుందన్నమాట. మెన్స్ట్రల్ సైకిల్లో ఏ విధంగా బ్లీడ్ అవుతుందో అలాగే బ్లీడ్ అవుతూ ఉంటుంది, బ్లడ్ అనేటటువంటిది ఫ్లో అవుతుంది. అలా ఓవర్ బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేటటువంటిది యూజ్ అవుతుంది అన్నమాట. ఇట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ సెక్షువల్ పొటెన్షియలీ అండ్ ఫెర్టిలిటీ, అంటే సెక్షువల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసేటటువంటి లక్షణం ఇందులో ఉందంట. అందువలన ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసేవారన్నమాట దీని యొక్క లీవ్స్ని. ఫర్ ఇంటర్నల్ యూజ్ ద డ్రైడ్ రూట్స్ ఆర్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డికాషన్ అండ్ ఇన్ఫ్యూజన్ ఆర్ టింక్చర్. అంటే మనకు దెబ్బ తగిలితే మనం ఏం చేస్తూ ఉంటాము, పైన అప్లై చేస్తూ ఉంటాం కదా, ఏదన్నా లిక్విడ్ పార్ట్నో లేకపోతే ఆయింట్మెంట్నో ఏదో ఒకటి. అలాగే ఇక్కడ ఏం చేయాలంటే రూట్స్ని, డ్రై చేసినటువంటి రూట్స్ని డికాషన్ ప్రిపేర్ చేసి ఆ డికాషన్ని అప్లై చేయొచ్చు అనమాట ఎక్స్టర్నల్ సర్ఫేస్కి. సమ్ టైమ్స్ హోల్ ప్లాంట్ డికాషన్ మిక్స్డ్ విత్ ద ఆస్పరాగస్ ఎఫిసినాలిస్, అలాగే ఫేషియోలస్ ముంగో అండ్ సిలాజెక్ట్ స్టోన్ ఈజ్ గివ్ టు ద ట్రీట్మెంట్ ఆఫ్ హైడ్రోసెలస్, లుకేరియా, మోనోరైజియా. అంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి మెన్స్ట్రల్ సైకిల్లో వచ్చేటటువంటి కొన్ని ప్రాబ్లం వచ్చి, మన వైట్ బ్లడ్ సెల్కి సంబంధించినటువంటి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి ఈ ట్రైబల్ పీపుల్స్ ఏం చేసేవారంట అంటే ఈ అశ్వగంధ, వితోనియా సోమ్నిఫెర్మం యొక్క హోల్ ప్లాంట్ని జ్యూస్ చేసేసి దాంతో పాటుగా ఆస్పరాగస్ ఎఫిసినాలిస్, అంటే మనకి శతమూలికలు అని చెప్పేసి ఒక మొక్క ఉంది, దాని యొక్క రూట్స్ని, ఫేషియోలస్ ముంగు అంటే మినప గుళ్ళు ఉంటాయి కదా, మినప చెట్టుకు సంబంధించి మినప గుళ్ళు, మినుములు సీడ్స్ని, అలాగే సెలాజెక్ట్ స్టోన్, దీన్ని ఇవన్నిటిని కలిపి వీటి ట్రీట్మెంట్కి ఉపయోగించుకునేవారంట. అంటే వైట్ బ్లడ్ సెల్కి సంబంధించినటువంటి డిసీజెస్ కానీ, మెన్స్ట్రల్ సైకిల్కి సంబంధించినటువంటి డిసీజెస్కి సంబంధించి వాటి ప్రివెన్షన్ కోసం ఈ రకంగా ట్రైబల్ పీపుల్స్ యూజ్ చేసేవారంట. నౌ వీ కెన్ యూజ్డ్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్. హౌ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మోడర్న్ మెడిసిన్ అన్నప్పుడు, the main constituents of the Withonia somniferum are alkaloids. అంటే మనకి ఇందులో కూడా ఆల్కలాయిడ్సే ఉన్నాయి. ఆ ఆల్కలాయిడ్స్ పేరేంటి? విథెనిన్, విథోనైన్, సోమ్నిఫెరా, సోమినోన్, సోమ్నిన్ అండ్ స్టిరాయిడల్ లాక్టోన్. అంటే ఇలాంటి కాంపౌండ్స్ ఉన్నాయన్నమాట. స్టిరాయిడల్ లాక్టోన్కి వచ్చేటప్పటికి ఆ కేటగిరీ లోపల such as the glucosidase, cetonoids, 7th by 8th, tropine, విథనోలైడ్స్, విథనోఫెరిన్. అంటే ఈ కాంపౌండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయి ఈ మొక్క లోపల. వీటన్నిటిని ఐడెంటిఫై చేశారు. టోటల్ రూట్ ఎక్స్ట్రాక్ట్ ఎఫెక్ట్స్ ఆన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే ఈ విథోనియా సోమ్నిఫెర్మం యొక్క రూట్ ఉంది చూసారా, ఆ రూట్ అనేటటువంటిది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుందంట. అంటే ఆ జ్యూసు అంటే రూట్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్. అంటే మనకి ఈ రూట్ని ఎందుకు ఉపయోగించి టింక్చర్ లాగా ఉపయోగించారు మనకి ట్రైబల్ పీపుల్స్. అయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంట. The plant and its bioactive compounds are used in the prevention and treatment of many diseases. రకరకాల వ్యాధులకి ప్రివెంట్ చేయడం కోసం దీన్ని ఉపయోగించడం జరిగింది. ఏంటంటే ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులు, అంటే మనకి కీళ్ళ నొప్పులకు సంబంధించి. అలాగే
అమ్నేషియా అంటే ఇది ఒక మతి మరుపు లాంటికి సంబంధించినటువంటి ఒక డిసీజ్. అనెగ్జైటీ అంటే మనకి ఎక్కువగా కోపం, ఆవేశం, అంటే దట్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీ వన్, అలాంటి సిచ్యువేషన్ వస్తుందన్నమాట. ఓవర్ ఎగ్జైట్గా అంటే దే కెనాట్ కంట్రోల్ బై ఎనీ వన్, అలాంటి కోపం, ఉక్రోషంతో కూడుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ రావడం, అలాంటి డిసీజు. క్యాన్సర్ అంటే వీటికి కూడా ఉపయోగపడుతుందంట. న్యూరో డీజెనరేటివ్ అంటే నరాల సామర్థ్యాన్ని పెంచడం కోసం. అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్, గుండెకు వచ్చేటటువంటి డిసీజెస్ సంబంధించి వాటిని ట్రీట్ చేసేటటువంటి మెడిసిన్స్. అంటే వీటన్నిటికీ ఆర్థరైటిస్, ఇంపార్టెన్సెస్, అమ్నేషియా, అనెగ్జైటీ, క్యాన్సర్, న్యూరో డీజెనరేటివ్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ అదర్స్, ఈ డిసీజెస్కు వచ్చేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ ప్రిపరేషన్స్ లోపల దానికి వాడేటటువంటి ట్రీట్మెంట్కి ఉపయోగించేటటువంటివి ఉంటాయి కదా, వాటిలో మనకి ఈ అశ్వగంధాను యూస్ చేస్తున్నారనమాట. ఈ ప్లాంట్ని యూస్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అశ్వగంధ హ్యాస్ బిన్ ట్రెడిషనల్లీ యూజ్డ్ టు సైమల్టేనియస్లీ ట్రీట్ వేరియస్ హెల్త్ కండిషన్స్ ఇంక్లూడ్ మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ అండ్ మెమొరీ లాస్. అంటే మెదడుకు సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి ఓవర్ స్ట్రెస్, అలాగే ఎక్కువైనా తక్కువైనా, అంటే మనం అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి దాన్ని కంట్రోల్ చేయడం కోసం. మెమొరీ లాస్, మతిమరుపు, ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకి మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది. అంటే కొంతమందికి వయసుతో వస్తుంది, కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లం వల్ల వస్తుంది. వాటికి సంబంధించి ట్రీట్మెంట్స్ లోపల ఈ అశ్వగంధాన్ని యూస్ చేస్తున్నారంట. నెక్స్ట్ వచ్చేటప్పటికి అశ్వగంధ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ రూట్ పార్ట్. అంటే ఎక్కువగా మనకి అశ్వగంధ అనేటటువంటిది రూట్స్లోనే ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే అశ్వగంధ రూట్స్లో ఉండేటటువంటి కెమికల్స్ని ఐడెంటిఫై చేశారంటే. అంటే ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఆ రూట్కి? ద కాంపౌండ్స్ హ్యావ్ ద యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ, యాంటీ ఫంగల్, యాంటీబయోటిక్, యాంటీమైటోటిక్, యాంటీ ట్యూమర్, సైటోటాక్సిక్, యాంటీ ఇన్ఫ్లమేటర్, యాంటీ ఆర్థరైటిక్స్, ఆల్జీమర్స్, ఇమ్యూనోసప్రెసెంట్, సెడేటివ్, అలాగే హైపోనెటిక్ విత్ నోన్. అంటే ఇన్ని రకాలుగా మనకి అశ్వగంధ రూట్ అనేటటువంటిది ఉపయోగపడుతుందంట. అంటే అందులో ఉండేటటువంటి కాంపౌండ్స్ ఇన్ని రకాల యాక్టివిటీస్ని నిర్వహించగలుగుతాయంట. చూడండి, చాలా తక్కువగా చెప్పాము మనం ఇక్కడ. యాంటీ బ్యాక్టీరియల్ అంట, అంటే బ్యాక్టీరియాని చంపడానికి, ఫంగల్ శిలీంధ్రాలని చంపడానికి, యాంటీబయోటిక్ మైక్రోబియల్ యాక్టివిటీకి సంబంధించి, యాంటీమైటోటిక్ అంటే మనకి ఈ సెల్యులార్ డివిజన్స్ సరిగ్గా జరగవు కదా, వాటిని కంట్రోల్ చేయడానికి సంబంధించి. యాంటీ ట్యూమర్స్ అంటే మనకి అవసరం లేకపోయినా నెంబర్ ఆఫ్ సెల్స్ డివిజన్ జరుగుతూ ఉంటాయి. ఆ డివిజన్ జరిగి ఓవర్ సెల్స్ ఫార్మేషన్ జరిగిపోతే ట్యూమర్ ఫార్మేషన్ జరుగుతుంది. అందువల్ల ఆ ట్యూమర్లో ఉండేటటువంటి సెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా వాటిని కంట్రోల్ చేయడం కోసం కూడా, అంటే సెల్ డివిజన్స్ జరగకుండా, మైటాటిక్ డివిజన్స్ జరగకుండా కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సైటోటాక్సిక్ అంటే కణంలో ఉండేటటువంటి టాక్సిక్ సబ్స్టెన్స్ని, అంటే సెల్లో ఉన్నటువంటి టాక్సిక్ కండిషన్స్ని ప్రివెంట్ చేయడం కోసం. యాంటీ ఇన్ఫ్లమేటర్ మంట తగ్గించడం కోసం. యాంటీ ఆర్థరైటిక్స్ అంటే మనకి కీళ్ళల్లో వచ్చేటటువంటి పెయిన్స్ని, అలాంటి వాటిని తగ్గించడం కొంచెం. ఆల్జీమర్స్ ఇది కూడా మతిమరుపు లాంటిది. ఇమ్యూనో సప్రెసెంట్
మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ని సప్రెస్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం. సెడేటివ్ అంటే ఏంటి, విరోచనకారి సంథింగ్ ఏదో ఉంటుంది. అలాగే హైపోనోటిక్ అంటే మనకి ఇది ఇక్కడ కూడా వితోనియా సోమ్నిఫెర్వం అనేటటువంటిది ఎక్కువగా బ్రెయిన్కి సంబంధించి వచ్చేటటువంటి డిసీజెస్ ఉంటాయి కదా, వాటిని సైకలాజికల్గా వచ్చేటటువంటి డిసీజెస్ని అంటే స్లీప్ ఇండ్యూసర్ అన్నాం. అంటే స్ట్రెస్తో కూడుకున్నటువంటి డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రెస్తో కూడుకున్నటువంటి డిసీజెస్ అన్నింటినీ కంట్రోల్ చేయడానికి వాడేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ ప్రిపరేషన్స్ లోపల వితోనియా సోమ్నిఫెర్వం అనేటటువంటి దాని యొక్క లీవ్స్ని అలాగే రూట్స్ని యూజ్ చేస్తున్నారనమాట. 2 రకాలుగా ఉపయోగించున్నారు. లీవ్స్ని ఉపయోగిస్తున్నారు, అదేవిధంగా రూట్స్ని కూడా. అంటే ఎక్కువగా రూట్సే ఉపయోగిస్తూ ఉంటారు. రూట్స్కే అలాంటి కెపాసిటీ ఎక్కువ. అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే నర్వస్ సిస్టమ్ అంటే మనకి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ అన్నిటినీ కూడా ఈ అశ్వగంధ అనేటటువంటి ప్లాంట్ నుంచి ప్రిపేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే మనకి మన ఫాదర్స్ లాంటి వాళ్ళు, అంటే ట్రైబల్ పీపుల్స్ ఈ ప్లాంట్స్ అన్నింటినీ వాళ్ళ కాలంలో రకరకాల వ్యాధులు తగ్గించుకోవడానికి కషాయాల రూపంలోనో జ్యూస్ రూపంలోనో ఏదో రకంగా యూస్ చేసి ప్రివెన్షన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అందులో ఉన్నటువంటి డ్రగ్ ఏంటో ఐడెంటిఫై చేసి దాని కెమికల్ స్ట్రక్చర్ని అనాలిసిస్ చేసి ఏ రకమైనటువంటి మెడిసిన్ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుంటాం. అదే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఇప్పుడు టాపిక్ ఈరోజు సంబంధించి అంటే మనకి సిలబస్ ప్రకారం 4 ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటి, రోల్ ఆఫ్ ఇథనోబాటనీ ఇన్ మోడర్న్ మెడిసిన్ అని చెప్పేసి ఆ టాపిక్ లోపల 4 ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. రావోల్పియా సర్పెంటైనా ఒకటి వచ్చేటప్పటికి, రెండోదేమో ట్రైకోపస్ జైలానికస్, మూడోది ఆర్టిమేసియా ఎన్యువా, నాలుగోది వచ్చేటప్పటికి వితోనియా సోమ్నిఫెరా. ఇది మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఇండివిజువల్గా ఒక్కొక్క ప్లాంట్ని అడగొచ్చు, లేదా ఎనీ 2 ప్లాంట్స్ రాయమని అడగవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా టాపిక్ పేరే మెన్షన్ చేసేసి వదిలేయచ్చు. అంటే మొక్క పేరు అడగరు. రోల్ ఆఫ్ ఇథనోబాటనీ ఇన్ మోడర్న్ మెడిసిన్ ఆ విధంగా కూడా అడిగారు. ఇంకా షార్ట్లో అడిగారు మనకి ఎగ్జామినేషన్ లోపల. రోల్ ఆఫ్ ఇథనోబాటనీ ఇన్ మోడర్న్ మెడిసిన్ అని చెప్పేసి 5 మార్క్స్ క్వశ్చన్లో అడిగారు. అంటే అలా క్వశ్చన్లో అడిగినప్పుడు పర్వాలేదు, మీరు ఏదో ఒక 1 or 2 పాయింట్స్ రాసేస్తే ఒక మొక్క గురించి పెద్ద ఇబ్బంది ఉండదు. అదే ఇండివిజువల్గా ఒక మొక్క గురించి రాయాలంటే కొంచెం స్టోరీ కావాలి, అవునా? అందుకోసమనే మీకు ఈ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం అన్నమాట. అంటే ఒక మొక్క ఇచ్చినప్పుడు రాయగలుగుతారు, 2 ఇచ్చినప్పుడు రాయగలుగుతారు. అంటే షార్ట్ మొత్తం కలిపి ఒక ఎస్ఐ కింద ఇచ్చిన షార్ట్కి ఇచ్చిందే మీరు రాయడానికి వీలుగా ఈ 4 ప్లాంట్స్ని మీకు ఇక్కడ నేను ఎగ్జిబిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఇథనోబాటనీ ఇన్ ద మోడర్న్ మెడిసిన్.